ఒక వ్యక్తిలో వారి జాతక ప్రకారం అనేకమైన కష్టాలు అనుభవించవలసింది ఉన్నా భగవంతుడు చేసినటువంటి మేలు, పెద్దలకు చేసిన సేవ, సమాజానికి చేసినటువంటి సేవ మంచి, అది తప్పకుండా అది అంకురమై మహావృక్షమై వారి వంశంలో తప్పక భగవంతుడు అందిస్తారు. ఇది ప్రకృతి నియమం. ఇది అందుకే మనకు చాలామంది ఏమీ ఆయన మంచి పని చేయటం లేదండి, మరి ఆయన ఎందుకు ఇంత సుఖంగా ఉన్నారు అనే ప్రశ్న తరచుగా మనకు వస్తుంటుంది. అది వారు చేసింది కాదండి, వారి పూర్వీకులు చేసినటువంటి పెట్టుబడి వారికి ఇప్పుడు మూలంతో సహా, వారికి వడ్డీతో సహా వస్తూ ఉంది అని తెలుసుకోవాలి. అందుకే భగవంతుడు చేసినటువంటిది ఎప్పుడు కూడా వృథా కాదది. భగవంతుడు అంటాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాతని. ఏ కొద్ది చేసినా అది ప్రకృతిలో జ్ఞాపకమై ఉంటుందట. అందుకే శ్రీ అరబిందో యోగి కథను మనం చదివినప్పుడు ఈ విషయాలు బాగా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. అరబిందో ఆయన రచనలో ఒక దగ్గర స్పష్టంగా చెప్తారు, నీవు ఈరోజు ఏదైతే మంచి పని చేస్తూ ఉన్నావో అదంతయు కూడా నూతన దేహం తయారు కావడానికి మరియు వాటికి తగినటువంటి వర్ణములు రూపుదిద్దుకోవడానికి ఇవన్నీ కూడా దోహదకారి చేస్తుంది. తదనంతరం అది ఒక రూపంగా మలుచుకొని నూతన రూపకంగా ఆవిష్కారం అవుతుంది అని ఆయన చెప్పారు. దానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవాలంటే, మనం ఒక నాటకంలో మనము అభినయాన్ని అభ్యాసం చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఏదైతే కళ అనేది ఉందో అది మనం రోజు కూడా దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే అది ఒక రూపాన్ని తీసుకుంటుంది. ఎవరైతే నీలో ఉన్న కళను గుర్తించడానికి దానికి తగినటువంటి ఒక దర్శకుడు వస్తాడు, వచ్చి మనలో ఉన్నటువంటి కళను ఆయన గుర్తించి ఆయన తాను తీయబోయేటువంటి చిత్రంలో కానీ నాటకంలో కానీ ఒక అభినయానికి ఒక పాత్రని ఇస్తారు. అందుకే కొందరు ఎంత చక్కగా వారు ఉంటారంటే చూడ్డానికి వారి ఆ పాత్రలకు వారు సరిగ్గా సరిపోతారు, ఆ పాత్రకు వారు ఇమిడుతారనమాట. అందుకే అది వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ వారు సత్కర్మలు. అందుకే ఇంకొందరు చెప్తారు, ఘంటసాలలాగా ఎలా పాడగలరు ఆయన అంటే, ఎవరైతే వెనకటి జన్మలలో కంచును దానం చేశారో వారు ఈ జన్మలో వారి గొంతు అంత స్పష్టంగా ఉంటుందట. వెనకల జన్మలో నూతన వస్త్రాలు దానం చేసి ఉంటే సరైన సమయానికి పేదలకు అన్నం ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వడం ఇవి చేస్తే తప్పకుండా నీవు వెనకల జన్మలో ఏ రోజు చేశావో ఆ రోజుకు నీకు ప్రతిఫలంగా ఏదో రూపంగా తప్పక అంది తీరుతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే పూర్వీకులు తమకు ఫలితం రాకపోని వారు ఎంతో నిష్టగా వారి కర్మలు చేస్తుండేవారు. అందుకే అంటాడు, నీవు కర్మను చెయ్యి, ఫలాపేక్ష నీవు ఆశించకు అంటే అది నీవు తక్కువగా ఆశించవచ్చు, నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకున్నానేమో. అందుకే ఇంకా కొందరు ఫలాపేక్ష రహితంగా నిష్కామ సేవగా చేస్తూనే ఉంటారు. దాంట్లో మనం ప్రత్యక్షంగా మీకు దీనివల్ల ఏం లాభం ఉందని అడిగితే వారి అనుభవానికే తెలుసు, కానీ చేసేవారి అనుభవానికి అది చెప్పడానికి రాదు. అది అందుకే ఈ జీవితం అంతయు కూడా, ఈ సృష్టి అంతయు కూడా ఒకానొక పరమ పవిత్రమైనటువంటి మహాశక్తి చక్కగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని. అందుకే భారతదేశంలో మాత్రమే ఇటువంటి వేదాంతము అని అంటారు, జ్ఞానము పొందడానికి ఈ భూమిలో మాత్రమే ఆ గుణం దాగి ఉంది. అందుకే ఎల్లప్పుడూ కూడా ఒక దానం అనేది చేస్తుండాలి. విద్యాదానం కావచ్చు, కంఠదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, జలదానం కావచ్చు, ఏదైనా సరే మనం చేస్తూనే ఉండాలి. ఇవన్నీ పూర్వీకులు మనకు చూపించిన మార్గం. అది మనం అడుగుతాం, మరి మా తండ్రి గారు నాకు ఎందుకు విని చెప్పలేదు అని నేను అనుకుంటే దానికి సరైనటువంటి తాత్పర్యం ఏంటంటే, పెద్దలు ఎప్పుడే కానీ తాము చేసేటువంటి మంచి పనులన్నీ కూడా
వాళ్ళు గుప్తంగా చేస్తారు, భగవదర్పితమై చేస్తారు. వాళ్ళ దాంట్లో పరిపూర్ణమైన అనుభవ జ్ఞానం వారికి ఉంటుంది. వారు ఇటువంటివి ఎన్నో అనుభవమైన విషయాలను వారు ప్రత్యక్షంగా చూసి ఉంటారు. వారు ఆ అనుభవమే వారిని ఆ మంచి పనులకు వాళ్ళకి ప్రేరణిస్తుంది. అందుకే చాలా బోధనలు అవసరం లేదంటాడు మా నాన్నగారు. బోధన అనవసరం. తర్వాత నేను అనేకమైన గ్రంథాలు చదువుతూ ఉండేవాడిని, అనేక పుస్తకాలు చదివేవాడిని. ఏ పుస్తకం దొరికినా నేను చదువుతాను. దాంట్లో రచనకారుడు ఏదో ఒక సంకల్పం వలన అతను ఆ పుస్తకాన్ని వ్రాసి ఉంటారు. ఆ రచించిన వాని యొక్క భావాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఒకరోజు నేను స్వామి వివేకానంద పుస్తకాన్ని చదువుతున్నాను మేడపైన. మా నాన్నగారు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నావు అన్నారు. స్వామి వివేకానంద పుస్తకం చదువుతున్నాను అన్నారు. మంచిదే, నీవు ఆయన మాదిరి కావాలని ప్రయత్నం చేయకు అన్నారు. మా నాన్నగారు ఏదైనా మాట్లాడినారంటే దాంట్లో అంతరంగమైనటువంటి భావం దాగి ఉంటుంది. నేను అలా ఎందుకు అన్నాను. వారి మాదిరి నీవు కాలేవు ఒకటి. రెండవది, నీవుగా ఉండు అన్నారు. అంటే మరి ఆ పుస్తకాన్ని ఎందుకు చదవాలని అంటే, వారు ఆ యొక్క సాధన ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక సాధన కానివ్వండి, లేక ఆర్థిక సంపాదనల వారి సాధనలు కానివ్వండి, ఏ సాధనలో కానీ వారు పొందినటువంటి ఏవైతే అవరోధాలు మరియు వారికి తగిన ప్రోత్సాహాలు ఏవైతే లభ్యమై ఉంటాయో, వారు ఆ స్థితిలో వారు ఎలా ప్రవర్తించారో తెలుసుకోవడం కోసం ఆ గ్రంథ పఠనాలు చేయాలి. కానీ వారిని నీవు మోడల్గా తీసుకొని నీవు చదవనవసరం లేదు అన్నారు ఆయన. నీవుగానే ఉండు అన్నారంతే. నీవుగా ఉండు అంటే రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మాదిరి కాలేదు, స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసల మాదిరి కాలేదు. అలానే ఇంకొకరు కాలేరు. ఎందుకు కాలేరంటే వారు వారి స్థితిలో వారుగా ఉంటారు. వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందుకే ఇత్తడి పుత్తడి ఎగున అన్నారు. ఇత్తడి పుత్తడి ఎగున అంటే అది బంగారు అవుతుందా? కాదు. అయితే ఇత్తడి పనికిరాదా ఆ పాత్ర తాను వచ్చిన తర్వాత తను ఏం పని చేయాలో అది చేస్తుంది. అలానే ప్రతి ఒక్కటి వారి అర్హతలను బట్టి వారి ప్రాతినిధ్యాన్ని వహించి ఆ పాత్రలను వాడు పోషిస్తుంటారు. ఎలా నాటకంలో చిన్న పాత్ర కానివ్వండి, పెద్ద పాత్ర కానివ్వండి, ఏదైనా సరే ఆ సందర్భానికి వారు తగిగా పోషించారా లేదా అన్నదే అక్కడ ఆ యొక్క దర్శకుడి యొక్క అభిప్రాయమై ఉంటుంది. అలానే ప్రపంచంలో మనం ఏ జాతిలో పుట్టి ఉండని, మనం ఏ యొక్క తరగతిలో మనం ఉండని, మనం ఏ యొక్క అర్హతలు మనకు ఉండని, వాటిని మనం సరిగా పోషించామా అనే భగవంతుడు మన నుంచి అపేక్షిస్తాడనమాట. అంటే దాన్ని చక్కగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. ఆ ఉద్దేశంతోనే మా నాన్నగారు ఏమన్నారంటే, నీవు వారిగా మారడానికి ప్రయత్నించుకో, తెలుసుకో వారు ఆయా స్థితిల్లో ఎలా వారు స్పందించారు, మరియు సమాజం వారిని ప్రోత్సహించిందా లేదా వారిని వెనుకకు లాగిందా అది ప్రాధాన్యం కాకుండా ఆ స్థితిలో వారు ఎలా తమ యొక్క పట్టుదలను వదలకుండా ఎలా ముందు కొనసాగారో దానిని గుర్తుపెట్టుకో అన్నారు. ఆయన ఎన్ని మంచి మాటలు చెప్పేవారంటే ఒక్కొక్కసారి సందర్భం అలా అనేసేవారు అంతే. ఇంకొకసారి నేను చిన్నతనం ఉన్నప్పుడు కొత్తగా హౌస్పేటకు వచ్చాము పట్టణానికి. పట్టణం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనల్ని వ్యామోహానికి గురి చేస్తాయి, సహజం అది. ఏదైనా తినాలి, కొనుక్కోవాలి, మార్కెట్ పోవాలి, తిరగాలి అలా. అప్పుడు సినిమాలకు వెళ్ళడం కొంచెం నాకు ఎక్కువగా ఇష్టం ఉండేది. నేను పల్లె నుంచి వచ్చాను, సినిమాలు చూడడం అంటే ఇష్టం. అప్పుడు ఒకరోజు మా నాన్నగారిని నేను సినిమాకు వెళ్ళొస్తాను అన్నాను. అంటే వాళ్ళు అన్నారు,
అంటే మనం హొస్పేటకు వచ్చింది సినిమాలు చూడ్డానిక అన్నారు ఆయన. ఎంత మాట అన్నారు చూడండి. మనము చావాలు వదిలి హొస్పేటకి రావడము సినిమాలు చూడడానిక అన్నారు. నాకేం ఇబ్బంది లేదు, నేను డబ్బు ఇవ్వగలను, అయితే నీవు ఒకసారి ఆలోచించే అన్నారు. అంటే అర్థం ఎంత దూరం వెళ్ళిపోతుందంటే, మనం ఎదుగుదల అయినట్లల్లా అదే ప్రశ్నకు ఎంతో సమాధానం మనకు దొరుకుతుంది ఈరోజు. ఉదాహరణకు, మనం వచ్చిన పని ఏంటి? అయితే మనం వచ్చిన పని వదిలి, మన ధ్యేయాన్ని వదిలి, కేవలము మనము శారీరకమైనటువంటి ఇంద్రియాలకు సుఖాన్ని కోసం మనం ప్రయత్నిస్తే మన ధ్యేయం అనేది అది వెనకబడిపోతుంది. అంటే మనం అంత శ్రమ తీసుకుని పల్లె నుండి పట్టణానికి రావడం ఎందుకు? ఇక్కడ మనం నిలదొక్కుకోవాలి. ఎందుకోసం ఆ పల్లెను వదిలి వచ్చామో అది దృష్టిలో పెట్టుకోమని అర్థం. అలాంటిదే ప్రతి సన్నివేశంలోనూ కూడా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే గొప్ప వేదాంతమైన వారు నాకు చిన్నతనంలో అన్నటువంటి ఆ మాట నాకు జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉండేది. నేను కాంచీ పీఠానికి వచ్చినప్పుడు ఈ ప్రశ్న నన్ను ఎప్పటికీ కూడా ఆలోచింపచేసేది. అక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులుండని వ్యక్తిగతంగా నాకు, అనగా నేను స్వేచ్ఛా వాతావరణం నుంచి ఉద్యోగ విరమణ చేసి అక్కడికి వెళ్ళాను. నేను లౌకిక జీవితం నుండి ఒకేసారిగా కాంచి జగద్గురు పీఠాన్ని నేను వెళ్ళినప్పుడు అక్కడ సేవకు అనేకంగా నేను అక్కడ ఉండిపోవడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయితే వారు చెప్పిన మాట నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము? హోస్పేట్ నుండి, లౌకిక జీవితం నుండి మరలా నేను కాంచీపురంలో అక్కడికి ఎందుకు వచ్చినట్టు నేను అలా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రశ్న వేసుకుంటాయి. అలానే వేదాంత దృష్టిలో చూస్తే వేదాంతులు ఏమంటారు? మనం ఈ భూమికి ఎందుకు వచ్చాము, మనల్ని ఎవరు పంపించారు, ఇక్కడ చేయవలసిన పని ఏంటి అని ప్రతి ఒక్కరు అలా తరచి చూసుకుంటే. లేదా ఒక కాలేజీ విద్యార్థి అనుకోండి, నేను కాలేజీకి ఎందుకు వచ్చాను? ఒక వైద్యుడు, నేను ఆసుపత్రికి ఎందుకు వచ్చాను? ఒక రోగి, నేను ఆసుపత్రికి ఎందుకు వచ్చాను? ఇలా ఎందుకు అనే ఒక ప్రశ్న మనం ఎప్పుడూ మనల్ని మనం వేసుకుంటున్నామంటే మన జీవితంలో మరొక మార్గదర్శకుడు ఆవశ్యకత ఎక్కువగా ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ తమకు తాముగానే మార్గదర్శకులు అని తెలిసిన వారు చెప్తుంటారు. దాన్నే రమణుల వారు ఏమన్నారంటే, నీవెవరో ప్రశ్నించుకో. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఆయన చెప్పినటువంటి మాటలు నన్ను ఆలోచింపచేశాయి, మా నాన్నగారు చెప్పిన మాటలు. మరి ఒకసారి నేను బజారుకు వెళ్ళాలి, నాకు కొంచెం పైసలు ఇవ్వండి అన్న. ఆయన అన్నారు, మార్కెట్ చేయడానికి కోసం డబ్బులు అవసరమా? డబ్బులు పెట్టుకొని ఉంటే ఆడది కూడా మార్కెట్ చేస్తుంది అన్నారు. నాకు ఏదైనా మాట్లాడినప్పుడు నన్ను ఎక్కువగా ఆలోచింప చేస్తాయి అవి. అలా అంటే ఏమేంటి, నువ్వు ఆలోచించి కూర్చొని అనేవారు. ఆ మాట నాకు ఎప్పుడు నాకు తెలిసి వచ్చిందంటే, డబ్బులు ఉంటేనే కానీ మనం మార్కెట్ చేయాలి అనడం ఎవరైనా చేయగలరు. దాన్ని డబ్బు లేకుండాను కూడా మనం మార్కెట్ చేయగలము అనడం ఎంత ఆశ్చర్యపరుస్తుందంటే, ఒక వ్యక్తి యొక్క బలానికి పరీక్ష అది. ఎంతటి మాట చూడండి. ఉదాహరణ మనం చూస్తే స్వామి వివేకానంద ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు ఒక సన్యాసిగా ఆయన డబ్బు ముట్టలేదు. ఆయన ఎవరో సహాయం చేస్తే ఆయన అమెరికాకు వెళ్ళి అమెరికాలో అక్కడ ఆ యొక్క సర్వధర్మ సమ్మేళనంలో పాల్గొనడం అనేటువంటిది ఆశ్చర్యమైన విషయం. మరి నూతనమైన ప్రదేశానికి వెళ్ళి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి కోసం వెళ్ళిన ఒకరు ఎవరైనా డబ్బు లేకుండా వెళ్ళగలరా అంటే ఆయన వెళ్ళారు, డబ్బు ముట్టుకోకుండానే వచ్చారు. ఆత్మీయులారా, మనం అలాంటి ప్రశ్నలను మనం ఎప్పుడు వేసుకోలేదు, కావున మనకు ఆలోచనలు రావటం లేదు.